తెలంగాణ రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉంది. అన్ని స్కీములు మంచిగా పెట్టిండు. ఆ, అన్ని విధాలుగా మంచిగానే చేస్తుండు. అంటే కాకపోతే రైతు బంధు అనేది కొద్దిగా ఆపేసిండు. ఎన్ని స్కీమ్లు అందుతున్నాయి మీకు? ఇప్పుడు బస్సు ఫ్రీ పెట్టిండు. ఆ, తర్వాత కరెంట్ బిల్లు, ఆ, జీరో బిల్లు, గ్యాసు, తర్వాత ఇప్పుడు ఇళ్ళ గీట ప్రాసెస్ నడుస్తుందని చెప్పారు. ఓకే. అంటే మీరు 10 ఏళ్ల పరిపాలన కేసీఆర్ చూసిర్రు, ఇప్పుడేమో రేవంత్ రెడ్డి పరిపాలన చూస్తున్నారు. ఇద్దరికి తేడా పదేళ్ళ అంటే ఏం చెప్తారు? పరిపాలన అంటే ఆయన ఏం అంటే చేసిండు, కొన్ని చేసిండు. ఆయన అన్న వాగ్దానాలు అన్ని కంప్లీట్ గా వేయలేడు, కొన్ని చేసిండు. ఈయన ఏంటంటే వీళ్ళు అన్న స్కీమ్లన్నీ పూర్తిగా కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అంటే ఆయనది ఈయనది కంపేర్ చేస్తే బెస్ట్ పరిపాలన ఎవరిది అనిపించింది మీకు? బెస్ట్ అంటే ఇప్పుడు 1 ఇయరే కదా ఈయనది, ఇంకా కంప్లీట్ గా 5 years ఇటు కాలేదు కదా. 5 years అయితే తెలుస్తుంది ఈయన ఏం చేస్తుండు ఏం చేస్తలేడని. ఇప్పటికైతే పర్వాలేదు, బాగా చేస్తుండు అనిపిస్తుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నారు కదా, మన స్టాచ్యూ ఇనాగ్రేషన్ అయితే అయ్యింది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే అర్థం కాలేదు. అంటే తెలంగాణ తల్లి బొమ్మ మీద ఎక్కువ నగలు లేదు అని చెప్పేసి ఒక వార్త అయితే బయట వైరల్ అవుతుంది కదా, మీరేమంటారు? అంటే నార్మల్ గా పెట్టిర్రు, అది ఆ, వాస్తవం. సో అలా పెట్టడం కరెక్టే అంటారా? కరెక్ట్ అంటే ఇక వాళ్ళు పెద్దోళ్ళు, మనం ఏం చెప్పలేం కదా, వాళ్ళకి ఎదురు చెప్పలేం మనం. థ్యాంక్ యూ.